చిన్నగాయపల్లి వీరనారాయణ స్వామి ఇక్కడ కొన్ని తరాల ముందు ఇక్కడ వెలిసి ఉన్నాడు. తాళ్ళవారింట పుట్టి తాళ్ళవారింట ఏడేళ్ళు గొర్రెల కాసి పసిబాలుడు ఆయన వైకుంఠం పోయి శిలయ్యి పుట్టలో శిలయ్యి బంగారు శిలయ్యి పుట్టినాడు. పుట్టిన తర్వాత ఆయనకు భక్తులకు మనిషిలో మర్మము, మానవ సేవలు, గుంటులు ఆయన చెప్పుతా వచ్చిన వాడు. పండే పంటకు కానీ, వచ్చే కర్మాలకు కానీ, పుట్టే పిల్లల సంతానానికి కానీ, కళ్ళు పిల్లలకు కళ్ళు ఇచ్చినాడు, మూగి వాళ్ళకు మాటలు ఇచ్చినాడు. ఎన్నో తరాల నుండి ఆయన వీరనారాయణ స్వామి జాతర ఇక్కడ బ్రహ్మాండంగా దొరుకుతుంది. మా తాతగారు పూర్వం నుండి మా తాళ్ళవారి వంశస్థులే ఇక్కడ పూజ పెడుతున్నారు. అవతల నల్లమేకల వాళ్ళు ఆవాహమై స్వామి వాళ్ళను అప్పుడు కంకణం కట్టి కోరుకున్నారు. అప్పుడు నుండి నల్లమేకలలో చెప్తున్నారు. మళ్ళా మధ్యలో మా వాళ్ళు తాళ్ళవారికి కొద్ది రోజులు పోయించి వీరన్న కొడుకుతో వచ్చినాడు. పూర్వం మాకు లేదు స్వామేమో, మేము ఊరికి పూజారులు మాత్రమే. ఏదైనా వచ్చేది మనం చూసా మాకు మాత్రమే, వాళ్ళవారికి మాత్రమే సంబంధం. నల్లమేకల వాళ్ళు స్వామి చెప్పి పోయేంత వరకే వాళ్ళకి సంబంధం. ఇక్కడ కొన్ని ఏళ్ళ ముందు ఈ జాతర అనేది భారీగా జరుగుతూ వస్తుంది. కానీ ఇక్కడ వసతులు లేవు. ఇంతకుముందు ఏ వసతులు లేవు. ఇప్పుడు వసతులు చేయడానికి కొన్ని అభంగాలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వసతిగా చేసి బాగా ప్రతి సంవత్సరానికి అందుబాటు ఇంకా బాగా అభివృద్ధిగా జరగాలని, ఈ స్వామి ఎక్కడి నుండి పేరు రావాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఇంతకుముందు పూర్వకాలము ఎద్దుల పనులు ఎక్కువ ఉన్న దాని వలన ఒక 1,800,900 ఏ విధంగా కలిసేవాది. ఇప్పుడు ఎద్దుల పనులు ఎద్దుల కొనాలంటే ఎక్కువైపోయినాయి కాబట్టి ఒక 200 నుండి 250 వరకు రావచ్చు పనులు. ట్రాక్టర్లు, బులోరాలు, లారీలు, ఐచర్లు, వాహనాలు ఎక్కువైనాయి. ఇప్పుడు ఆటోలు, జనాలు 1,00,000 నుండి 1,20,000 కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా రాగా 10 సంవత్సరానికి 20,000 ఎక్కుతానే ఉన్నారు కానీ తగ్గడం లేదు.